అల్లు అర్జున్ గారితో కూడా సినిమా తీయాలన్న ప్లాన్ ఉంది కదా? అవునండి, అవును. స్క్రిప్ట్ ఆల్రెడీ రెడీ చేశారు అంతేనా? ఎస్. ఎలా, ఎందుకు ఇష్టం అల్లు అర్జున్ అంటే? సి పుష్ప ఫిలిం చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ ఆయన సూట్ అవుతారు అనుకున్నానండి. ఇప్పటివరకు మీకు 2 ఫిలిం చెప్పాను. ఆ 2 కూడా సేమ్ మా గురువు గారు ఎలా అయితే ఐ మీన్ ఫిలిం మేకింగ్స్లో ఎలా అయితే మా గురువు అలా అంటే ప్రజలకు ఉపయోగపడేలాగానే తీస్తాను. అందుకే ఇండియా వర్సెస్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఎస్ అండి. అంటే అంటే మీన్ ఒక చెప్పే విధంగా ఉండాలని. అల్లు అర్జున్ గారితో తీయాలనుకున్న ఫిలిం ఎలా అంటే, మీకు కమల్ హాసన్ గారి ఫిలిం, పాత ఫిలిం పుష్పక విమానం అని ఒక ఫిలిం ఉంటుంది, తెలుసండి. అమలా గారు హీరోయిన్. అందులో ఒక్క మాట కూడా ఉండదండి, ఒక డైలాగ్, కేవలం ఎక్స్ప్రెషన్స్ తోనే స్టోరీ మొత్తం నడుస్తుంది. ఎస్ అండి. సో సేమ్ స్టైల్లో మన ఇండియన్ ఎకనామీ మీద, ఒక ఇండియన్ ఎకనామీ మీద అల్లు అర్జున్ గారు అసలు ఇలాంటి మాటలు లేకుండా ఓన్లీ యాక్షన్ అయిన ఎక్స్ప్రెషన్స్ తోటి ఒక ఫిలిం తీయాలనుకున్నానండి. ఆ ఫిలిం కూడా ఆ క్యారెక్టర్ అయినా బాగా సూట్ అవుతుంది. అంటే నేను ఫస్ట్ ఏమనుకుంటే ఈ క్యారెక్టర్ అని చేస్తాడో లేదో అనుకున్నాను. బట్ పుష్ప చూసిన తర్వాత నాకు అల్టిమేట్ నాకు మైండ్ బ్లాక్ అయింది ఏంటంటే, అద్భుతంగా యాక్టింగ్ అసలు నాకు అరే ఒక్కసారి అదైపోయింది అనమాట. ఓకే, సో ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే బై గాడ్ రేస్ అల్లు అర్జున్ గారితో ఈ ఫిలిం తీస్తాను, ఒక్క మాట ఉండదు ఫిలింలో, ఆయన ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, ఇండియన్ ఎకనామీ పైన ఉంటుంది. ఈ మీకు తెలుసా 10 పైసా 20 పైసా ఎందుకు మాయమైంది, 5 రూపీస్ ఎందుకు బ్యాన్ చేస్తున్నారు. సో ఇవన్నీ లేకుండా ఇండియన్ ఎకానమీ మీద సినిమా తీస్తే జనాలకు అర్థమవుతుందా? అఫ్ కోర్స్ అండి, అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఆదరిస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న డౌట్ నాకు, పుష్పక విమానం అంటే అదొక లవ్ స్టోరీ లాగా ఉంటుంది అంతేనా? నాకు అంతగా గుర్తుకు లేదు మూవీ, కొంచెంగా గుర్తుంది. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ మీద మాటలు లేకుండా తీస్తే ఈ రోజుల్లో అర్థమవుతుందా? అంటే ఒకవేళ అర్థం అవ్వదు, 3 hours ఫిలిం ఎలా తీయగలరు అనే క్వశ్చన్ ఉంటే కనుక ఈ స్టోరీని తీసుకెళ్ళి మా గురుగారు శంకర్ గారికి కానీ లేకపోతే సుకుమార్ గారికి కానీ ఇచ్చేసి, సార్ ఇది స్క్రిప్ట్, సో ఇది నేను రాసుకున్నది, మీరు మాటలు పెట్టి తీస్తారా లేకపోతే మాటలు లేకుండా తీస్తారా, మీరే గైడ్ చేయండి, రెడీ ఉందండి. అల్లు అర్జున్ రీప్లేస్ చేయాలంటే ఎవరిని చేస్తారు? తమిళ్లో విజయ్ ఆంటోనీ గారు బిచ్చగాడు ఫిలిం చేశారు కదా, ఆ మూవీ అసలు ఎవరు మర్చిపోలేదు. ఎందుకంటే ఇండియన్ ఎకనామీ ఎలా జరిగింది ఫస్ట్ నుంచి అనే దాని మీద ఆ క్యారెక్టర్, ఆయన చేసిన క్యారెక్టర్కి అద్భుతం అనమాట. సో చేస్తే ఆయన లేదా ఈయన, లేదు అంటే సుకుమార్ గారి చేతిలో పెడతాను, లేదా మా గురువు గారు డైరెక్టర్ చేతిలో పెడతాను, శంకర్ గారి చేతిలో, వాళ్ళు ఎవరితో తీసినా నాకు అభ్యంతరం లేదు, నేనే తీయాలనుకున్నా నాకేం లేదు.